అందరికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి 3 గ్యాస్ సిలిండర్ల కోసం నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగిందండి. 3 గ్యాస్ సిలిండర్లకి గవర్నమెంట్ అయితే ఆమోదం తెలిపింది. కానీ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఇంట్లో అయితే నేను క్లియర్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ చుట్టాలకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకున్న డౌట్స్ కూడా దీని వల్ల క్లియర్ అవుతాయి. అలాగే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో అందువల్ల అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా వచ్చేసి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఇది దీపం పథకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అంటే పూర్వం దీపం పథకం కింద ఉచితంగా 3,000 రూపాయలు కట్టి ఇచ్చారండి గ్యాస్ కనెక్షన్ అనేది. వాళ్ళకి మళ్ళీ ఉజ్వలలో ఫ్రీ కనెక్షన్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి మాత్రమే ఇస్తారని చెప్పేసి ఒక అపోహ అయితే ఉందండి. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 1,30,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. సో వీళ్ళల్లో జెన్యున్ పర్సన్స్ ఎవరో చూస్తామని చెప్పారు. అంటే అర్థం ఏంటి, 1,30,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డు పరంగా ఎవరు జెన్యున్ పర్సన్స్, ఎవరికి డబుల్ కనెక్షన్, ఎవరికి సింగిల్ కనెక్షన్ తెలుసుకొని మేమైతే ఇస్తాము. అలాగే కరెంట్ బిల్ ఆధారంగా, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ ఆధారంగా అయితే ఇస్తామని అయితే చెప్పారు. ఒకవేళ దీపం పథకం కోసమే అయితే దీపం పథకం కనెక్షన్లన్నీ లిస్ట్ ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ దీపం అని ఉంటుంది, వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉజ్వల ఇస్తుంది కదా, అలా ఆల్రెడీ తీసుకోవడం ఈజీయే. కానీ ఇప్పుడు ఈకేవైసీ చేసి మన కరెంట్ బిల్ ఆధారంగా, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఆధారంగా మనకి చేస్తున్నారు అంటే దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటే. ఎందుకు అంటే అందరికీ వస్తుందండి ఈ స్కీమ్ అనేది. ఓన్లీ దీపం పథకం, ఉజ్వల అని చాలా మంది అపోహలో ఉన్నారు. అలాగే చాలా మంది గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా చాలా మందికి ఉజ్వల వాళ్ళకి ఇంకా దీపం పథకంలో పొందిన వారికి అని చెప్తున్నారు. కానీ కాదు, ఈ పథకం దీపం పథకంలోని మహాశక్తి అనే పేరు గల పథకం ఇది. ఇది దీపం పథకం లేదా మహాశక్తి అని అంటారు. ఈ పథకం పేరే దీపం పథకం లేదా మహాశక్తి పథకం. ఇది మహిళలకు మాత్రమే. చాలా మంది అడుగుతున్నారు, అండి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, మాకు రేషన్ కార్డు ఉంది, అలాగే మేము జెన్యున్ పర్సన్స్, కానీ మా కనెక్షన్ మా హస్బెండ్ పేరు మీద ఉంది అని చెప్తున్నారు. ఎవరికైతే హస్బెండ్ పేరు మీద కనెక్షన్ ఉంటుందో వాళ్ళకైతే ఈ పథకం వర్తించే అవకాశం లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే ఇది మహిళలకు మాత్రమే అని చెప్పి మ్యానుఫ్యాక్చర్ లో ఆల్రెడీ రాశారు. ముఖ్యంగా రాసింది మహిళలకు మాత్రమే అని. మహిళలకు మాత్రమే అని రాసినప్పుడు కనెక్షన్ మహిళ పేరు మీద ఉంటే మాత్రమే ఇది వస్తుందండి. మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది, కానీ మూడు బండ్లు సంవత్సరానికి ఓన్లీ 3 బండ్లు మాత్రమే. సో మీరు మార్చుకుంటే వాళ్ళు అనవసరంగా లంచాలు తీసుకుంటారు. మీ ఇష్టం, మీరు మార్చుకోగలిగితే మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అవుతుంది ఇది మార్చుకోవడానికి. మీ దగ్గర పుస్తకము, గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన బాండ్ ఇస్తారు, అవి పట్టుకుని వెళ్తే అవుతుంది మీ ఆధార్ కార్డు. కానీ దీనికి సంబంధించి పర్టికులర్ గా మార్చుకోవడం దేనికి, 3 బండ్లే కదా మనకి ప్రతి నెల మంత్. ఇప్పుడు తెలంగాణ సైడ్ అయితే ఒక బండ్ వచ్చేసి 500కి ఇస్తున్నారు. అలా మార్చుకున్న దాని వల్ల యూజ్ ఉంటుంది, దీని వల్ల అయితే యూజెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మీ ఇష్టం అండి, మార్చుకోవాలి అనుకుంటే మీరైతే ట్రై చేయొచ్చు. నేనైతే 3 బండ్ల కోసం మార్చుకోవద్దనే చెప్తాను. ఏది ఎలా జరుగుతుందో మనకైతే తెలియదు కదా, ఎప్పుడు మానేస్తారో తెలీదు, ఎప్పుడు పూర్తిగా ఇస్తారో తెలీదు. ఇటువంటి వాటి కోసం అనవసరంగా మనం ముందుగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఆ డబ్బులతో మనం బండే వేయించుకోవచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు మార్చుకోవాలి అనుకుంటే మాత్రం మీరు గ్యాస్ కనెక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంది. మీ బాండ్, ఆయన పేరు మీద ఉన్న బాండ్ ని మీ పేరు మీదకి మార్చుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకొకటి ముఖ్యంగా వచ్చేసి మాకు అసలు గ్యాస్ కనెక్షనే లేదు, మాకు వస్తుందా అని అడుగుతున్నారు. అసలు కనెక్షన్ లేకపోతే ఎలా వస్తుందండి? సో మీరైతే కనెక్షన్ కొత్తగా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ ఉజ్వలలో ఫ్రీ కనెక్షన్ అనేది ఉంది, దానిలో అప్లై చేసి మీరు తీసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ డౌట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు. ఈ 3 డౌట్స్ అండి. ఒకటి, దీపం పథకంలో వాళ్ళకి మాత్రమే వస్తుందా, జెంట్స్ పేరు మీద ఉన్న వస్తుందా, అలాగే ముఖ్యంగా అసలు కనెక్షనే లేదు మాకు వస్తుందా అని అడుగుతున్నారు. డబల్ కనెక్షన్ అంటే అర్థం అండి, ఒకే కనెక్షన్, నా పేరు మీద కనెక్షన్ ఉంది, నేను డబుల్ బండ్లు కొనుక్కున్నాను, దాన్ని డబుల్ కనెక్షన్ అంటారు. సింగిల్ కనెక్షన్ అంటే ఒక బండ, ఒక పొయ్య, ఒక పుస్తకం, ఇది సింగిల్ కనెక్షన్. 2 బండ్లు, ఒక పుస్తకం, ఒక పొయ్య, డబుల్ కనెక్షన్. ఇదండి డబుల్ కనెక్షన్ అంటే. అది డబుల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. సింగిల్ బండ ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే సింగిల్ బండ అంటే సింగిల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ముందుగా అయితే మీరు డబ్బులు అయితే చెల్లించాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు పడతాయి. మీకు ముందే ఫ్రీగా బండ అయితే ఇవ్వరు. అలాగే మీరు పండగ దాటిన తర్వాత 1 or 2 days మాత్రమే బండ ఇస్తారు. ఆ తర్వాత మీకు బండ ఇవ్వడం అనేది ఉండదు. సో మీరు పండగ సమయంలో మాత్రమే
ఫ్రీ బండ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత 1 మంత్ తర్వాత 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత అయితే మీకు ఈ బండ అనేది రాదు. మీకు పండగ మొదలవుతుంది అనగా 1 వీక్ ముందు చెప్తారు. అలాగే 1 వీక్ తర్వాత వరకు కూడా ఈ ఫ్రీ కనెక్షన్ అనేది ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మీకు డబ్బులు పడతాయి. ఏడాదికి 3 బండ్లు అంటే వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఆ 15 రోజుల్లో మాత్రమే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కండిషన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఈ పథకం అందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.